ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ సమాధానము, నెమ్మది కలుగును గాక. జేఆర్పి టీం వారు మరి అన్నమయ్య జిల్లాలోని పెద్దపల్లి మాండ్యంలో దేవుని ప్రేమను ప్రకటించడానికి వెళ్ళాము. మరి జాషువా ఫ్యామిలీ కూడా మమ్మల్ని పీలేరులో ఎంతగానో ప్రేమించి ఆహారాన్ని పెట్టారు. పెద్దపల్లి మాండ్యంలో మరి శామ్యూల్ పాస్టర్ గారు మాకు భోజనాన్ని ఉండడానికి వసతిని ఏర్పాటు చేశారు. అక్కడ అనేక గ్రామాల్లో ఇలాగ బోర్డులు కట్టాము. అనేక ప్రాంతాలు, కొండ కింద ఉన్నటువంటి గ్రామాలు, అనేక మారుమూల గ్రామాలు ఉంటున్నాయి. మందిరాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. పెద్దపల్లి మాండ్యము అనేటువంటి మండలంలో తప్ప చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా దేవుని మందిరాలు లేవు. కనుక అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. అనేక మంది దేవుణ్ణి విశ్వాసించడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అనేకులు వెళ్ళలేనటువంటి వారి కుటుంబాల ఎద్దకు వెళ్ళి తాండా ప్రాంతాలు కూడా తిరిగాము. దేవుని సువార్తను అనేక గ్రామాలకు తెలియచేయడానికి మీ యొక్క సహకారాన్ని బట్టి, వెళ్ళి చేసిన యొక్క సువార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నైట్ పూట ఇలా సినిమాలు కూడా ప్రొజెక్టర్ ద్వారా వేసి చూపించాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్. ప్రపంచమే దానికి నిలయం, కలిగిస్తున్నది ప్రచండ ప్రళయం. కలుగుచున్నది మనిషికి భయం, అవుతుందని అంతాలయం. రక్షించాలన్నది క్రీస్తు ధ్యేయం, అందుకే అతని దేహం రక్తమయం. 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 ఈ పాటలు బైబుల్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో నుండి గాలి గంగరాజు గారి ఆల్బంలో నుంచి వచ్చిన పాటలు ఇవి. అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చిన్నపిల్లలు 20 వాక్యాలు నేర్చుకున్నట్లయితే 1500 రూపాయలు విలువ కలిగినటువంటి కొరియా బైబిల్ అందించబడుతుంది. పెద్దవారు 70 వాక్యాలు నేర్చుకున్నట్లయితే 2000 రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుంది. ఒకవేళ సేవకులు కానీ 70 వాక్యాలు చెప్పగలిగినట్లయితే వారికి 5000 రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుంది. ఈ మంచి అవకాశాన్ని విశ్వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మీకు ఏదైనా సందేహాలు ఉన్నలా మాకు ఫోన్ చేయండి, మీకు తెలియచేస్తాము. తట్టుచున్నాడు క్రీస్తు నీ హృదయపు తలుపు, ఆహ్వానించుము అందుకొని ఆ దివ్యమైన పిలుపు. తప్పక తిరుగుతుంది నీ జీవితం కొత్త మలుపు. నిజం యేసుతో నీ
చేయి పలుకు వైవిలేని భావి బాటాను తేలుకు బ్రతనే పాపును నీ పాపపు నాలుగు చెరురీతో పోరాటం సలుపు అయినా క్రీస్తులో నీకే గెలుపు చెరురీతో పోరాటం సలుపు అయినా క్రీస్తులో నీకే గెలుపు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియని వారికి ఈ పరిచర్యను తెలియచేసి మీ సహకారాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆ యేసు క్రీస్తుని గూర్చి మీకు తెలియచేయడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. నా సహోదరి సహోదరులారా, నాకు అత్యంత ప్రియమైనటువంటి మీ అందరికీ దేవుని గూర్చిన విషయాలను తెలియచేయడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. ఈ భూమి మీద మనుషులు మనం ఎందుకు వచ్చాం, ఎందుకు చనిపోతున్నాం, ఈ భూమి మీద మన జీవన విధానం ఏమిటి, మనం ఎలా జీవిస్తున్నామని కొన్ని విషయాలను దేవుడు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైనా నీ జన్మదినం గురించి ఆలోచన చేశావా? ఎప్పుడైనా నీ పుట్టుక నీ చావును ఆలోచించావా? చూడు, దేవుని వాక్యం ఏం చెప్తుందో. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒక్కటైనా నీకు చేయవలని ఎవరూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడివాడు ఎవడనూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేల పారవేయబడి చూడడానికి అసహ్యంగా ఉంటివి. అయితే దేవుడు నీ ఎద్దుకు వచ్చి రక్తములో పొర్లుతున్న నేను చూసి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు సేవలో ఉన్నటువంటి కష్టములో దేవుడు నిన్ను ఈ రక్తములో మాట్లాడద్దు. నా తండ్రి పంపనదే నేను రాలేదు. నన్ను ప్రేమించిన వారు నా తండ్రిని కూడా ప్రేమిస్తున్నారు. ఆనాడు నా తండ్రి ఇలాగే బండ దగ్గర ఆ పరమ తండ్రికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన కుమారుడైన నేను ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వచ్చాను. నా యొక్క దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ టీమ్ అంతటికి సౌండ్ మరి ఎంతమంది అయితే సహకరిస్తున్నారో మీ అందరి కొరకు కూడా నేను ఆ పరమ ప్రభువుని ప్రార్థిస్తున్నాను. దేవుడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అయిన మా తండ్రి, వారిరువురు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించి ఆదరణ, నెమ్మది మన కుటుంబాల్లోనూ మరి మీ కుటుంబాలను దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న మీరు ఈ సువార్తను మీరు సహకరించండి, మీరు కూడా ప్రార్థించండి. ఇలాంటి అనేకమైన కొండ ప్రాంతాలు మరి అనేకమైన అడవి ప్రాంతాల్లో దేవుని మాటలు వెదజల్లడానికి మీరు కూడా ముందుకు రావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. మేము వచ్చి ఉన్నాము, దయతో గమనించగలరు. సువార్త చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి మళ్ళీ ఈరోజు ఉదయకాలమున మమ్మల్ని మాతో పాటుగా సంఘస్థులని తర్వాత సేవకులని దేవుడు తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మాతో పాటుగా ఒక టీం వచ్చి ఉన్నది నెల్లూరు నుంచి. వాళ్ళందరూ సేవ చేస్తూ పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. తప్పకుండా మీ యొక్క సహాయం అందరికీ అందజేసి అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడే ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చేదను. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. నేను పాపినని దేవుని ఎదుట ఒప్పుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు శిలువపై మరణించి నన్ను నీతిమంతునిగా తీర్చుటకు తిరిగి లేచినని నమ్మి ఆయనను ఇప్పుడు నా స్వంత రక్షకునిగా అంగీకరించుచు ఒప్పుకొనుచున్నాను. క్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించే తీర్మానం చేసుకున్న తర్వాత మీరు స్థానిక చర్చి లేదా గుడికి గాని లేదా బైబిల్ గురించి స్వచ్ఛంగా బోధించే సంఘానికి గాని లేదా కూడికకు గాని వెళ్ళి ఓ నూతన క్రైస్తవుడిగా అభివృద్ధి చెందాలని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ప్రోత్సాహపరుచుచున్నాము. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, కృపా కనికరం కలిగిన దేవుడు గనుక ఆయన పిలుపుకు మనము లోబడాల, ఆయన మాటకు మనం లోబడాల. ఈ సువార్త నిమిత్తం వచ్చి ఈ పత్రికలను, కనపత్రాలు, బైబిల్స్, కొన్ని చిన్న చిన్న పేపర్లు ఇచ్చి వెళ్తుండగా వాటిని మీరు జ్ఞానంతోనూ తెలుగుతోనూ వాటిని మీరు చదువుకుంటారని మేము నమ్ముతున్నాము. ఎందుకనగా యేసు మీ గ్రామాన్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి ఈ గ్రామానికి నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబంగా బరువైనా ఉండొచ్చు, బాధ అయినా ఉండొచ్చు, ఎరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకనుక ఆయన సృష్టికర్త, ఈ సృష్టికి కర్త, ఆయన సర్వాంతరాన్ని, ఆయన అందరికీ ప్రభు, ప్రేమ కలిగిన వాడు, దయా కనికరం కలిగిన వాడు. ఆయన మీ గ్రామంలోకి వచ్చి, మీ వీధిలోకి వచ్చి ఈ సాయంకాల సమయంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకనగా ఆయన మన తండ్రి. మనకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఒక బిడ్డ మన మాటని, మరొక బిడ్డ మన మాట వినకపోతే మనం ఆ బిడ్డను తోసివేయము. అలాగే ఈరోజు మనకు 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. తండ్రి మాట మనం వినలేదు కనుక ఆయన మనల్ని ప్రేమించి ఆహ్వానిస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీ హృదయాన్ని నాకు నువ్వు నీలోకి నన్ను ఆహ్వానించు. నేను నీకు దేవుడుగాను, నీకున్న సమస్యలు, ఇబ్బందులు నేను మోస్తాను. ఆయన రాజ్యభారం మోయగలిగిన వాడు, ఆయన సమస్తాన్ని మోయగలుగుతాడు. మనమైతే మన కుటుంబం బరువు కూడా మోయలేము. ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, బాధల్లోనూ, ఎన్నో ఒడిదుడుకుల్లో మనం కలతరపడిపోతుంటాం. ఆయన నమ్మదగిన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, మనకు చాలిన దేవుడు. ఆయన నోటి మాటతో సృష్టిని కలగజేశాడు. ఆకాశం అన్నాడు, ఆకాశం కలిగింది. భూమి అన్నాడు, భూమి కలిగింది. నక్షత్రములు అన్నాడు, నక్షత్రములు కలిగాయి. జీవరాశులు అన్నాడు, జీవరాశులు కలిగాయి. నోటి మాటతో ఈ సృష్టిని కలగజేసిన దేవుడు ఈ భూమి మీద ఉన్న ఈ సృష్టిని మొత్తం ఏలాలని, ఒక మనిషి కావాలని ఆయన చేతితో మన్ను తీసుకుని మనల్ని ఆయన రూపాన్ని ఏర్పరిచి ఆయన ఊపిరై ఉన్నాం. ఆయన నోటి ఊపిరై ఉన్నాము. అందుకని ఆయన నోటి ఊపిరి కనుక మనం ఏం చేసినా, ఎటు మార్గంలో ఉన్నా, ఎటు దారుల్లో ఉన్నా, మన తండ్రి మనల్ని ప్రేమించి ఈ సాయంకాల సమయంలో వీధిలోకి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు నిజంగా ఆహ్వానించినట్టయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరున్న స్థలంలోని యేసు ప్రభువా నా హృదయం రేపు రాయ్యా, ఒక దేవుడిగా ఉండయా, నాకున్న సమస్యలు, ఇబ్బందులు
నామంలో తొలగిపోయింది కాకని ప్రార్థించండి.